NCC 6 ఆంధ్ర నేవల్ యూనిట్ ఆధ్వర్యంలో కాకినాడలో ఈ నెల 10వ తేదీ నుండి 14వ తేదీ వరకు 5 రోజుల పాటు నిర్వహించిన కయాకింగ్ కోచింగ్ క్యాంప్ ని విజయవంతంగా ముగిసిందని లెఫ్టినెంట్ కమాండర్ అజయ్ యాదవ్ తెలిపారు. కాకినాడ బోట్ క్లబ్ వద్ద గల NCC 6 ఆంధ్ర నేవల్ యూనిట్ కార్యాలయంలో లెఫ్టినెంట్ కమాండర్ అజయ్ యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అజయ్ యాదవ్ మాట్లాడుతూ కాకినాడ పోర్టులో క్యాడెట్లకు కయాకింగ్ నైపుణ్యాలు, నీటిలో భద్రతపై శిక్షణ అందించడమే లక్ష్యంగా నిర్వహించబడుతోందని చెప్పారు. ఈ శిబిరంలో కయాకింగ్కు సంబంధించిన సిద్ధాంత ప్రయోగిత అంశాలను, భద్రతా నియమాలు, పడవ నడిపే పద్ధతులు, ప్రాథమిక నావిగేషన్, అత్యవసర పరిస్థితుల్లో ప్రాణరక్షణ సాంకేతికతలు, ప్రథమ చికిత్స తదితర అంశాల్లో శిక్షణను అందిస్తున్నట్లు చెప్పారు. ఈ మీడియా సమావేశంలో ట్రైనింగ్ ఆఫీసర్ గోవింద్, క్యాడెట్లు పాల్గొన్నారు. The paddling techniques, kayaking, familiarization to Kakinada seaport, emergencies, life-saving technique at sea, buddy life-saving technique at sea, CPR, medical first aid, and everything that would be required for an adventure camp to happen. And it was a very successful camp. 50 girl cadets also participated. Cadets from Vijayawada, Rajahmundry, Kakinada came over to participate in this camp. The RIMS College, we are very thankful to the RIMS College who had us to accommodate these cadets, and we provided them the accommodation for 5 days with good food. Yuva Abda Mitra scheme, that is YAMS, and if in case of any emergency, cyclone, flooding inside Kakinada or the regions around Kakinada, these cadets are now trained in life support and paddling techniques, also using the life-saving rescue boats, so that these NCC cadets can be of help to the society. Also, I would like to thank very much to the Indian Coast Guard, which supported us throughout the camp with their standby safety boat and port familiarization, and the cadets also got a chance to visit the Coast Guard ships so that they could understand how a life by a sailor is dependent on board a naval ship or a Coast Guard warship. ఛానల్ నా పేరు గోవిందరావు, పిటిఎఫ్ సార్, పిఎస్ఎఫ్ ఇన్స్ట్రక్టర్. కయాకింగ్లో నేను పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది కాకినాడ పోర్ట్లో. ఈ ట్రైనింగ్ ద్వారా వాళ్ళకి ఏంటంటే ఎలా కాన్ఫిడెన్స్ అండ్ వాళ్ళకి ప్యాడ్లింగ్ ఎలా చేయాలి అండ్ కయాకింగ్ ఎలా చేయాలి, దీని ద్వారా వాళ్ళకి నేర్పించడం జరిగింది. అరౌండ్ మాకు 80 క్యాడెట్స్ ఈ క్యాంప్కి అటెండ్ అవ్వడం జరిగింది వేరు వేరు ప్రదేశాల నుంచి. వాళ్ళందరికీ 5 days కయాకింగ్ నేర్పించి వాళ్ళకి ఎలా కాంపిటీషన్ కూడా లాస్ట్ రోజు పెట్టడం జరిగింది. సో అలా చాలా సంతోషంగా